అన్నమయ్య జిల్లాలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, సానుభూతి పరులు టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారులను ఉసిగొల్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడి రాక్షసానందం పొందుతున్నారు. జిల్లాలోని రామాపురం మండలం రాచపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు కోసం 2 ఎకరాల స్థలం ఇచ్చిన దాతల కుటుంబీకులు జీవనోపాధి కోసం అదే పాఠశాల ముందు కిరాణా షాప్ కోసం రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే వారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు కక్ష సాధింపుకు దిగారు. మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి రెవెన్యూ అధికారులు పోలీసులను రంగంలోకి దించి ఆ నిర్మాణాలను ధ్వంసం చేయించారు. జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చిన దాతల కుటుంబీకులు ఇప్పుడు జీవనోపాధి కోసం అదే పాఠశాల ముందు చిన్న వ్యాపారం చేసుకోవడం చూసి జీర్ణించుకోలేకపోయారు టీడీపీ నాయకులు. ట్రాఫిక్ కు ఇబ్బంది వస్తుందని వాటిని జేసీబీలతో కూల్చేశారు. తమ షాపులు ఉన్నది హైవే పైన కాదు, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డు కూడా కాదని, అయినా కక్ష సాధింపుతోనే కూల్చేశారని బాధితులు తెలిపారు. ఇక్కడ స్కూల్ ప్లేస్ ఇచ్చినాం కదా అని చెప్పేసి ఆ షాప్ దానివల్ల ఇక్కడ ఒక షాప్ పెట్టినాము. దానికోసం ఈరోజు మేము వైసీపీ పార్టీ కోసం పనిచేసినామని చెప్పి టీడీపీ వాళ్ళు ఈ విధంగా మా షాప్ను నాశనం చేసినారు. ఇది ఎక్కడైనా న్యాయం ఉందా? ఈ రోడ్డు మామూలు పల్లెకు వెళ్ళే రోడ్డు. దీంట్లో రోజు 2 ట్రిప్పులు బస్సు మాత్రమే వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఉంది? రోడ్డుకు కూడా అడ్డం లేవు ఈ షాపులేమో. అయినా కూడా రాజకీయ కక్షతోనే ఈ విధంగా చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి, వాళ్ళు ఇచ్చినదే స్థలం, అక్కడ కూడా చిన్న కొట్టు పెట్టుకోవడానికి వీల్లేదంటున్నారు. పోనీ వేరే చోట ఏమన్నా వీళ్ళకి స్థలం కేటాయించడం లాంటిది ఏమన్నా జరిగిందా? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? వేరే చోట స్థలం కేటాయించడం కదా, అసలు ఉన్న స్థలాన్ని కూడా లాక్కున్నటువంటి పరిస్థితికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం అతను వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుడుగా ఉన్నాడు, ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాడనేటువంటి ఒక కక్షతో అతను జీవనోపాధి మీదనే దెబ్బకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ స్థలం వాళ్ళదే అయినప్పటికీ కూడా దానం ఇచ్చారు వాళ్ళ పూర్వీకులు. అయినప్పటికీ అక్కడ ఒక చిన్న బడ్డీ బంకు పెట్టుకుని స్కూల్ ముందు జీవనం సాగిస్తున్నటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండనివ్వకూడదని చెప్పి గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. దాన్ని తొలగించాలనేటువంటి ప్రయత్నం. పెద్ద ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు కూడా కాదు, ఏదైతే రోజుకు 2-3 సార్లు ఒక బస్సు వెళ్తుంది. అంతటి చిన్న రోడ్డులో కూడా ఏదో ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వాళ్ళు దాన్ని తొలగించేటువంటి పరిస్థితి, అతని జీవనోపాధి మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా వాళ్ళు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకాలనే ఉద్దేశంతోనే కావాలని ఈ విధంగా చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అరాచకాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.